ఓజీ సినిమా విజయదశమికి ముందు మరో పండగగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫేవర్ అయితే మటు జనరేట్ అవుతుంది. ఇది అంచనాలకు మించి ఎవరు అంచనాలు వేయలేకపోతున్నారు. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది, దాని మీద విపరీతమైన అంచనాలు వచ్చాయి. ఫ్యాన్స్ అయితే మరి మామూలుగా లేదు అసలు. ఓజీ ఫేవర్ అయితే మటుకి అంచనాలు మించి తమన్ మ్యూజిక్ అయితే మటి. నెక్స్ట్ మన సుజిత్, పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని సుజిత్ అయితే. ఆయన చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఆ మ్యానరీ అంతా మొత్తం ఫుల్ ఎఫెక్ట్స్తోని తను ఈ సినిమా తీసాడన్నది ఇప్పటికే అర్థమైపోతుంది. ప్రేక్షకులు అయితే మటు ఫ్యాన్స్ అయితే మటుకి ఓజీ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే చూస్తున్నారు. ఇది ఒక పాన్ ఇండియా మూవీ. యూఎస్లోని మొత్తం ఇతర దేశాల్లో కూడా విపరీతమైన మనకి రికార్డ్స్ బద్దలు కొడుతుంది ఓజీ అయితే మటుకి, అందులో డౌటే లేదు అసలు. అంటే ఇప్పుడు ఓజీ సినిమా టికెట్ రేట్లు చాలా అధికంగా పెంచేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే మా హయాంలో టికెట్ రేట్లు అనేది చాలా తక్కువగా ఇచ్చాము, గవర్నమెంట్ ఆల్దే ఉండి ఓజీ సినిమాకి టికెట్లు ఎందుకు అంత అధికంగా పెట్టారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోని టికెట్ల ధరలు తగ్గించారంటే ప్రజల మీద ప్రేమతో తగ్గించలేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదలను తట్టుకోలేక టికెట్ రేట్లు నీచాతి నీచంగా తగ్గించారు. ఆయన ఏదో ఇది డౌన్ఫాల్ చేద్దాం అన్నది దృష్టిలో చేశారు. కానీ ప్రజలు ఎవరిని టికెట్ ధరలు తగ్గించమని కోరలేదు. వాళ్ళే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయన క్రేజ్ తగ్గించాలి, ఆయన ఆదాయానికి గండి కొట్టాలని దుర్మార్గమైన చర్య అది. మన దేశ ప్రజలందరూ చూశారు అప్పుడు. ఇది చాలా తప్పు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే టికెట్ల రేట్లు తగ్గడం ఏంటి, మిగతా వాళ్ళ సినిమాలు వచ్చేటప్పుడు టికెట్ రేట్లు పెంచడం ఏంటి అనేది ప్రతి ఒక్కరు గమనించారు. అది అయితే మటుకు నీచమైన చర్య. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో ప్రజల మీద ప్రేమతో అయితే మటుకు టికెట్లు తగ్గించలేదు. ఆ విషయంలో మటుకు 100%. ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీ, ఎక్కువ బడ్జెట్తో తీశారు. ఆ బడ్జెట్ని వాళ్ళు రీచ్ అవ్వాలి, అది మనం ఇచ్చేసుకోవాలనుకుంటే ఆ 1000 రూపాయల టికెట్ అనేది పెట్టారు. అభిమానులు 1000 కాదు 2000 పెట్టానా కొంటారు. ఎవరో బాధపడట్లేదు. మేమైతే మట్టుకే అది తప్పుగా అయితే మేము భావించట్లేదు. నచ్చితే చూస్తామండి, లేకపోతే లేదు. వాళ్ళు ఏం బలవంతంగా ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టి థియేటర్ల దగ్గరికి తరలిరండి, లేకపోతే మీకు అవి కొలాయిలు కట్ చేస్తాం అవన్నీ బ్లాక్మెయిల్ ఏం చేయలేదు కదా. పెట్టారు వాళ్ళ సినిమా బడ్జెట్ని పెట్టి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టికెట్ రేట్లు నిర్ణయించారు. అది గవర్నమెంట్ కూడా అవన్నీ పరిశీలించే కదా వాళ్ళు ఆమోదిస్తారు, లేకపోతే ఎందుకు ఆమోదిస్తారు? అదైతే మటు మేమైతే తప్పుగా అయితే భావించట్లేదు. మేము అభిమానిగా అయితేనేమి మేము 1000 రూపాయలు పెట్టినా 1500 పెట్టినా ఎంత పెట్టినా చూడడానికి అయితే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. మేమైతే తప్పుగా భావించట్లేదు, మాకు అనిపించట్లేదు. అలాగే అభిమాన్యుడికి అందుబాటులో లేదంటే రెండో రోజు చూస్తాడు సార్, మూడో రోజు చూస్తాడు. ఆ రోజే చూడాలనే ఉంది, ఆ రోజే చూడాలనే ఆంక్షలు ఏం పెట్టలేదు కదా. మాకు నచ్చి మేము అది బెనిఫిట్ షో చూడాలని ప్రతి ఒక్కరూ, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే బెనిఫిట్ షో చూడాలని ప్రతి ఒక్కరూ తగతగలాడతారండి. అందులో డౌటే లేదు అసలు. ఎవరో దానికి ఏమీ బాధపడరు. వాళ్ళు ఏంటంటే ఆ సినిమా బడ్జెట్ని పెట్టి వాళ్ళు టికెట్ రేట్ నిర్ణయించారు. మా ఇష్టపూర్వకంగా మేము వెళ్తాం, కానీ ఇందులో అయితే మటుకి బలవంతం ఏం లేదు కదా. నేను మధ్య తరగతి ఉండి పేదోండి అనుకోండి, 3-4 రోజుల తర్వాత వెళ్తాను. ఆ రోజే రావద్దని అంటారా? బెనిఫిట్ షోకే చూడాలని ఏం ఆంక్షలు ఏం లేవు కదా, నచ్చి వెళ్తాం. మేమైతే దాన్ని తప్పుగా భావించట్లేదు. మరి నిన్న జరిగినటువంటి ఒక పెద్దగా బెనిఫిట్ షో టికెట్ ఎంతో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. 1,30,000కి ఒక టికెట్ కొన్నాడు ఒక యువకుడు. ఎలా చూస్తారు? అది ఆయన అభిమానాన్ని ఆయన చాటుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని ఆ అభిమాని చాటుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టికెట్ 1,25,000కి 30,000 కొన్నాడంటే అది పార్టీకి ఫండ్గా ఇచ్చిన అదొక కుటుంబానికి చేయూత వస్తుంది. అదైతే వృధా కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఆయన పార్టీకి వెళ్తుంది అన్న దృష్టిలోని ఆయన అభిమానం చాటుకున్నాడు. ఇచ్చిన రూపాయి ఏది వృధా కాదు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది. ఆయన పెట్టింది మళ్ళీ తిరిగి ప్రజల్లోకి ఆ సొమ్ము వస్తుంది తప్ప ఆయన ఏమో రుషికొండలో ప్యాలెస్లు కట్టుకున్నట్టు ఊరికో ప్యాలెస్ ఏం కట్టుకోడు. నిరాడంబరంగా ఆయన జీవితం ఎప్పుడు డబ్బుకి ఉపేక్షించే మనిషి కాదు. ఎంత డబ్బున్నా ప్రజలకు ఏదో చేయాలనే తపన పడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి కోసం ఎంత శక్తి కన్నా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఈ ఓజీ సినిమా కోసం మీరు ఎన్నాళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నారు? మేమైతే మటుకి 1 ఇయర్ నుంచి ఆ ట్రేజర్, నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఓజీ ట్రేజర్ చిన్న సాంగ్ వచ్చింది,
అప్పటి నుంచి తమనిచ్చిన బీజిఎం అయితే మ్యూజిక్ అయితే మటుకి ఎప్పుడెప్పుడు వస్తుందని అయితే మటుకి మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఓజీ కోసం. ఫ్యాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ ఓజీ సినిమా కోసం? ఫ్యాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లోకి వచ్చాము, రాజకీయాలు కూడా ఫోకస్ చేయాలి. మేము పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పార్టీని ఒక పక్క ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలాగే ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే మేము ఫ్యాన్స్ పెట్టే మేము ప్రజల్లోంచి ఈరోజు నాయకుడిగా వచ్చాము. మేము పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయాలి, అప్పుడప్పుడు మా పార్టీ మేము డెవలప్ చేసుకోవాలంటే ఆయనకి రెండో ఆదాయ వనరులు లేవు. ఆయనకి సమయం ఆయన భావం చూసుకొని ఫ్యాన్స్ కోసం సినిమా కూడా తీయాలని అయితే మటుకి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా సినిమాలు ఆపేసి రాజకీయాలు చేసే శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే ఆయన సినిమాని నమ్ముకున్నారు, ప్రజలను నమ్ముకున్నారు, ఆయన అభిమానులను నమ్ముకొని ఈరోజు ఆయన ఇంత స్థాయికి వచ్చారు. సో ఇటు రాజకీయాలు అటు సినిమా కూడా బ్యాలెన్స్ చేసుకొని ఆయన ముందుకెళ్ళాలనే నేను భావిస్తున్నాను.